మొత్తానికి స్వామివారు విదేశాల నుంచి బయలుదేరి వచ్చినటువంటి నౌక 1897వ సంవత్సరం జనవరి 15వ తేదీన కొలంబో రేవులోకి ముందు చేరింది. అక్కడికి అనేక మంది వచ్చి ఆయనకు అద్భుతమైన గౌరవ సత్కారాలు చేశారు. అక్కడ ఆయన కొన్ని ప్రసంగాలు చేసి అక్కడి నుంచి తిన్నగా చేరుకున్నారు, చెన్నై నగరానికి చేరుకున్నారు. ఆ చేరినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి స్వాగతం సామాన్యం కాదండి. ఇక్కడ అద్భుతమైన స్వాగతం దొరికింది. మొత్తం ఊరంతా అద్భుతమైన అలంకారాలు చేసి ఉంచారు. ఆఖరికి జాలరివాడల్లో కూడా విద్యుత్ దీపాలంకరణలు చేశారు. ఎంత అద్భుతమైన ఆదరణ జరిగిందండి, విశేషమైనటువంటి ఆదరణ. అక్కడ ఆయన మళ్ళీ ఏ చెన్నై నగర వాసులతో వాళ్ళ సహకారంతో బయలుదేరారో అక్కడ మాట్లాడారు. విశేషించి ఆయన ఇంగ్లాండ్లో ఆయన యొక్క ఉపన్యాసాలకు ప్రభావితురాలై మార్గరెట్ నోబుల్ భారతదేశానికి వచ్చింది. అంతేకాదు భారతదేశానికి తనను తాను అంకితం చేసుకుందండి. అందుకే ఆవిడ సిస్టర్ నివేదిత అనే పేరుతో ప్రసిద్ధురాలైంది. ఆ తర్వాత ఆయన చేసిన గొప్ప పని ఏమిటి అంటే, తిరిగి కలకత్తాకు చేరుకున్నాక అప్పుడు భయంకరమైన మహమ్మారి అక్కడ ఉండేది, ప్లేగు వ్యాధి. ఆ సమయంలో దీనజనులను ఉద్ధరించాలి అని అనేక మంది యువకుల్ని ప్రేరణ చేసి తాను కూడా వారితో కలిసి సేవ చేశాడండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మాటలు చెప్పి ఊరుకోవడం కాదు, క్రియారూపంలో చూపించాలి. అందుకే ఒకటి తన మాటలతో జాగరణ కలిగించి ఆ జాగృతి చేసిన సందేశాన్ని తాను క్రియారూపంగా చూపించాలని భావించాడు. అందుకే విదేశాన్ని గమనించి వచ్చిన తర్వాత ఆర్గనైజేషన్ అనేది లేనిది ధర్మాన్ని నిలపలేం అని తెలుసుకొని, ఎందుకంటే సంఘశక్తి కలోయుగే అంటారు కదా, అందుకే దానికి సంబంధించిన ఒక సంస్థను ఏర్పాటు చేయాలని 1893వ సంవత్సరంలో ఆయన రామకృష్ణ సంఘాన్ని స్థాపన చేశారు. దాని ఆదర్శాలు చెప్తారు. ఎందుకంటే విద్య బాగా వ్యాప్తి చెందాలి, సనాతన ధర్మంతో కూడిన విద్య వ్యాప్తి చెందాలి. దాన్ని బట్టి ప్రజలు ఉన్నత స్థానానికి వెళ్తారు. అందుకే విద్య అందరికీ వెళ్ళాలి, సామాన్య జనంలో కూడా ధార్మిక విలువలు వెళ్ళాలి, విద్య వెళ్ళాలి. అదేవిధంగా పేదరికం పోవాలి, సేవ చేయడానికి ఎప్పుడు ముందుండాలి. దానికి కారణం రామకృష్ణ పరమహంస చెప్పిన మాట, సహాయపడడం కాదయ్యా సేవ చేయడం, దయ చూపించడం నువ్వెవడివి, సేవ చెయ్యి అనే మాట గుర్తుపెట్టుకున్నారు. దానిని అవలంబించాలనుకున్నారు. దాన్ని బట్టి అద్భుతమైన ప్రణాళికలు వేశారండి. గృహస్థాశ్రమంలో ఉన్న వారికి వాళ్ళు పాటించవలసిన ధర్మాలు, సన్యాసాశ్రమం వాళ్ళకి ధర్మాలు, ఒక ప్రణాళిక వేశారు. అయితే ఇదంతా ఏ పేరును చెయ్యాలి అంటే, ఏ మహాత్ముడి పేరు మీద మనందరూ ఉనికి కలిగి ఉన్నామో, ఏ మహాత్ముడి పేరు మీద సనాతన ధర్మం అంతా సమన్వయింపబడి జగత్తుకు బోధ చేసిందో, ఏ మహాత్ముడి ప్రేరణ వల్ల నేను మాట్లాడగలుగుతున్నానో ఆ మహాత్ముడు మా గురుదేవులైన శ్రీ రామకృష్ణ పరమహంస పేరు మీద చెయ్యాలి అని శ్రీ రామకృష్ణ సంఘాన్ని అని స్థాపన చేశారు. అటుపై ఉత్తర దేశ పర్యటన చేశారు. మళ్ళీ పరివ్రాజక ధర్మాన్ని అనుసరించి అనేక మంది సన్యాసుల శిక్షణ ఇవ్వడం, దానికి తగ్గ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉత్తర దేశ పర్యటన చేసేటప్పుడు ఈయన దగ్గర మనం గమనించవలసింది, ఎంత దైవభక్తి ధర్మనిష్ట ఉందో అంత దేశభక్తి ఉన్నది. ఆ దేశభక్తితో ఆయన ప్రయాణం చేస్తూ విశ్రాంతి కోసం అల్మోరా చేరుకున్నారు. కొద్ది రోజులు అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి అల్మోరా నుంచి అమృత్సర్, కాశ్మీర్, లాహోర్, ఆల్వార్ మొదలైన ప్రాంతాలు తిరిగారు. అదేవిధంగా వారణాసి కూడా చేరుకున్నారు. అయితే లాహోర్లో విశేషించి ఈయనకి తీర్థారాం అనే ఒక లెక్చరర్ శిష్యుడు అయ్యాడండి. ఆయన చాలా మేధావి. ఆయన మాట తీరా ఆశ్చర్యం. ఆయన సమక్షంలో వివేకానంద మాట్లాడుతున్నవని విన్నారు. అప్పుడు లాహోర్లో వివేకానందతో వాదించడానికి వచ్చిన వాళ్ళల్లో మిషనరీలతో పాటు బ్రహ్మ సమాజం వాళ్ళు, ఆర్య సమాజం వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే సనాతన ధర్మంలో 2 విషయాలు తీసుకుని మిగిలిన వాటన్నింటినీ నిరసించడం, అవహేళన చేయడం, వేదాలు గొప్పవే అంటూ వేదం చెప్తూనే పురాణాలను ఈసరించడం, ఆలయ వ్యవస్థను నిందించడం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటల్ని అద్భుతంగా ఖండించాడండి తన మేధాశక్తితో. వాళ్ళ నోళ్లు మూయించాడు, అలా వాదించాడు. దీని ప్రత్యక్ష సాక్షి తీర్థారం. ఈ తీర్థారం స్వామి దగ్గర ఉత్సాహంతో విషయమును గ్రహించి తర్వాత సన్యాసం కూడా స్వీకరించాడు. ఆయనే ప్రపంచ ప్రసిద్ధుడైన రామతీర్థ స్వామి, చాలా ప్రసిద్ధుడు. ఆయన తర్వాత వివేకానంద తర్వాత విదేశాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఆయన. అంతేకాదు వివేకానందుడు ఈ కాలంలోనే అద్భుతమైనటువంటి ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు. గంగానదీ తీరంలో బేలూరు అనే గ్రామంలో 15 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దీనికి విదేశస్తులైనటువంటి శిష్యులు చాలా సహకరించి ఆర్థిక సహాయం, మిస్ ముల్లర్ మొదలైనటువంటి వాళ్ళు దానిని వాసయోగ్యంగా మార్చి అద్భుతమైనటువంటి భవన సముదాయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు బేలూరు మఠం పేరుతో చాలా ప్రసిద్ధి చెందింది. మహానుభావుడు ఎంత ఉన్నతమైన స్థితిని తీసుకొచ్చాడండి రామకృష్ణ మిషన్కి. ఆ మఠ స్థాపన అంత చక్కగా చేశాడు. రామకృష్ణ సంఘ చరిత్రలో 1898వ సంవత్సరం డిసెంబర్ 9వ తేదీ ఒక చారిత్రకమైన దినం. ఆ రోజున విశేషించి ఈ మఠం పరిపూర్ణమైన రూపంలో స్థాపించబడింది. అందులో ప్రతిష్ఠ చేయడానికి ఇంతకాలం వేరే చోట పూజింపబడుతున్నటువంటి రామకృష్ణ యొక్క ఆ అస్థికలు ఏవైతే ఉన్నాయో, పవిత్రమైన ఆ చితావశేషములు, వాటిని ఈయన పూజించి
తాను భుజం మీద మోసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి. గతంలో ఎప్పుడో రామకృష్ణ పరమహంస ఒక మాట అన్నట్ట, నరేన్ నీ భుజాల మీద మోసుకుపోయి నువ్వు నన్ను ఎక్కడుంచుతావో నేను అక్కడ బహుకాలం సుప్రతిష్ఠితున్నై ఉంటాను అన్నట్ట. ఇప్పుడు ఆ విషయం గుర్తించుకుంటే ఆయన కళ్ళ నీళ్లు వస్తూ ఉంటే తీసుకొచ్చి అది పెట్టారు. దాని ఆత్మారాం పేటిక అని పేరు పెట్టారు. అక్కడ ప్రతిష్ఠ చేసి ఆ మహానుభావుడికి ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందించారు. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణి అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఇది వివేకానంద రచించిన గురుస్తోత్రం. ముఖ్యంగా అన్నదానం, విద్యాదానం, జ్ఞానదానం ఈ మూడు జరగాలి. విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా సామాన్యుల్ని, స్త్రీలని నిర్లక్ష్యం చేస్తూ రావడం వల్లే సనాతన ధర్మం దెబ్బతింది. కనుకనే ఆ స్త్రీలు, ఆ సామాన్య జనులు వీరే ధర్మాన్ని నిజంగా నిలపగలిగిన వాళ్ళు అనే భావంతో వారి కోసం ఉద్యమించారు. అంతేకాదు ఈ సన్యాస మఠానికి ఆదర్శాన్ని చూపించారు ఆయన. అదొక మంచి వాక్యాన్ని ఇచ్చారు, నినాదాన్ని. ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయచ, తన మోక్షానికి జగత్ హితానికి అని దాని యొక్క పేరు. ఆ తర్వాత ఈ మహానుభావుడు ఆ మఠ వ్యవస్థ ఏర్పాటు చేసి అభేదానంద, తురియానంద అనేటువంటి సోదర సన్యాసుల్ని ఆయన అమెరికాకు పంపించారు. అలాగే రామకృష్ణానందని మద్రాసుకు పంపించారు. హిమాలయంలో మాయావతి వద్ద అంటే హరిద్వార్కి సమీపంలో ఒక ఆశ్రమాన్ని స్థాపించి అక్కడ స్వరూపానంద అని ఆయన పంపించారు. అదేవిధంగా ప్రబుద్ధ భారత్, ఉద్బోధన్ అనే పత్రికలు స్థాపన చేశారు సనాతన ధర్మ వ్యాప్తికి.